పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు తెలిసి తెలిసి ఓ నిప్పుని తొక్కుతామా? తొక్కం. తెలిసి తెలిసి ఓ ముళ్ళుని తొక్కుతామా? తొక్కం. తెలిసి తెలిసి ఓ పెద్ద బంగ్లా మీదకెళ్ళి దునుకుతామా? దునుకం. కానీ తెలియకుండా జారి పడతాం కదా! పెద్ద నిప్పుని తొక్కుతాడు ఎవడైనా తెలిసి తెలిసి తొక్కడు. కానీ తెలియకుండా తొక్కుతారు కదా! అలాగే ఇప్పుడు మనల్ని మనం కొట్టుకోం. తెలిసి తెలిసి అసలే కొట్టుకోం. కానీ ఒకడు ఏం చేసిండు మనల్ని బాగా కొడతాడనుకో, ఏం చేస్తాం మన చేతుల్లో లేదు. కానీ మనమే పడతాది కదా! మనల్ని మనం కొట్టుకోం కదా! తెలిసి తెలిసి. అట్లన్నట్టు తెలిసి తెలిసి పాట పాడొద్దనమాట. తెలియకుండా చెప్పాను కదా! అవతలోడు బాగా కొడితే మనకు తెలియకుండా జరుగుతుంది. తెలిసి తెలిసి మనల్ని మనం కొట్టుకోం కదా! అట్లా ఉంటుంది. తెలియకుండా ముళ్ళుని తొక్కుతాం, తెలియకుండా నిప్పుని తొక్కుతాం, తెలియకుండా ఏవో పెద్ద కొండలకెళ్ళి జారి ప్రాణాలు కూడా కొట్టుకుంటాం. ఇలా ఉంటుంది కదా! ఇది తెలియకుండా జరుగుతుంది. కానీ తెలిసి తెలిసి అయితే చేయలేం కదా! ఇట్లా ఉంటుంది. తెలిసి తెలిసి చేయకుండా ఇవన్నీ జరిగితే ఎట్లా జరుగుతాయో అలా పాడాలి పాట. కానీ తెలిసి తెలిసి పాడొద్దు. తెలిసి తెలిసి పాట పాడితే వినే వాళ్ళకి చెడ బోరుగా ఉంటుందన్నమాట. అలాగే ఒక పాట ఎలా పాడాలంటే, ఒక వ్యక్తి మీద పగబెట్టుకొని రాబోయే 20 తరాల తర్వాత మీద నువ్వు పగబెట్టుకొని వాడిని అంతం చేయాలని ఇప్పటి నుండే ట్రై చేస్తాను. కానీ నువ్వుంటావా? నువ్వుండవు. వాడు ఉండడు. 20 తర్వాత ఎవడుంటాడో వానికి తాకుతదో తాకదో మనకు తెలవదు కదా! మనం ఉండనే ఉండం. అదంతా తప్పు. అలా పెట్టాలి. అంతేగాని ఇప్పటోని మీద ఇప్పటోడు పగబెట్టుకున్నట్టు అంతం చేసుకున్నట్టు కాకుండా చేయొద్దు. అట్లా పాడొద్దు. కాకుండా రాబోయే 100 ఏళ్ల తర్వాత మీద పగబెట్టుకుంటే వానికి నువ్వు చేసిన పగ చెందది. 100 ఏళ్ల తర్వాత ఎవడు ఉంటాడో ఉండడో, భూమి ఉంటదో ఉండదో తెలీదు. అట్లా పాడాలన్నమాట. అంటే చంద్రుడిని చూసి కుక్కలు మొరిగినట్టు. అంటే కుక్కలు అంటే తెలవక నిజంగా చంద్రుడు ఉన్నాడని మొరుగుతాయి. కానీ మనిషి మొరిగితే చంద్రుడు మొరుగుతాయి మనిషి దానికి తాకుతాయా? అది మనిషి ఏమన్నా? మొరిగితే ఎట్లుంటది? కానీ అందులో పగ ఉండదు. ఊరికేనే మొరుగుతాను. కానీ అందులో అభినయం అన్నట్టే కదా! అలా పాడాలంట పాట. నిజంగా పాడొద్దనమాట. మనిషిని చూసి కుక్క మొరిగినట్టు కాకుండా చంద్రుడిని చూసి కుక్కను మొరిగినట్టు అది యూజ్‌లెస్సే కదా! అట్లా మనిషి మొరిగినాక ఏంది యూజ్‌లెస్సే కదా! అలా పాడాలి పాట. అంటే చంపిన పామును చంపుతూనే ఉంటారు. చంపిన పాము ఆల్రెడీ పాము చనిపోయింది. మళ్ళా కొడితే మళ్ళీ కొడితే ఆల్రెడీ చనిపోయింది. చనిపోయిందని నువ్వు తెలుసు. నువ్వు కొట్టినా దాన్ని తాకదు. అది మళ్ళీ చావదు. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయింది. ఆయన కూడా చంపుతున్నావు. అంటే అందులో రియాలిటీ లేదంట. ఇట్లా పాడాలి. అంతేగాని నిజంగా పాముని చంపినట్టు పాడొద్దనమాట. ఓకే. ఇలా పాడాలి. చంపిన పాముని చంపుతా ఉన్నావు. చచ్చిపోయిందని తెలుసు. మళ్ళీ చచ్చిపోతా పోదు. అయినా చంపుతున్నావు అనుకో ఎట్లుంటది? అలా పాడాలి పాట.